హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో PIB అనాలిసిస్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ డిస్కస్ చేద్దాము. అక్టోబర్ మంత్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB వచ్చినవి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ వీడియోలో 1st అక్టోబర్ నుండి 15th అక్టోబర్ వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ PIB డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ పార్ట్ ఈ మంత్ ఎండింగ్ తర్వాత 15th to 30th అక్టోబర్ వరకు వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ సెకండ్ పార్ట్గా మీకు యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి PIB అనాలిసిస్ ఫ్రమ్ 1st to 15th అక్టోబర్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ మీకు 24,000కే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా దాని ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనమాట. అయితే ఇది దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు ఓన్లీ 24,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు దివాళీ ఆఫర్ కాబట్టి ఇది 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో మీరు ఈలోపు UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ని LTX క్లాసెస్లో తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 24,000 రూపీస్. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. అండ్ అంతేకాకుండా PIB మనకు తెలుసు ఆల్రెడీ, మనం ఎవ్రీ మంత్ ఆ మంత్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ఎవ్రీ వీక్ మనం వీడియో చేసుకుంటాము. మంత్ ఎండింగ్ తర్వాత మొత్తము ఆ మంత్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కన్సాలిడేట్ చేసి మంత్లీ రౌండప్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు PIB మంత్లీ మ్యాగజైన్ని కూడా LTX క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ PIB మంత్లీ మ్యాగజైన్ కనుక కావాలి అని అనుకుంటున్నట్టయితే ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తాము. అట్లా సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ మంత్ది మీకు కావాలి అని అంటే యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ జస్ట్ 19 రూపీస్ మాత్రమే. 19 రూపీస్కి మీకు మొత్తం సెప్టెంబర్ మంత్వి కన్సాలిడేటెడ్ PIB ఆర్టికల్స్ అన్నీ ఒక దగ్గర మీకు దొరుకుతాయి. అండ్ మీకు చెప్పనక్కర్లేదు దట్ PIB వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ అంటే అది ప్రిలిమ్స్కి అవ్వచ్చు లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గ్రూప్ 1 ఆర్ సివిల్స్ దేనికైనా సరే PIB చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట ఆర్టికల్స్కి, క్వశ్చన్స్కి. సో కాబట్టి PIB ఆర్టికల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీగా కన్సాలిడేటెడ్ నోట్స్ ఎక్కడన్నా మీకు దొరికినా ఐ మీన్ లైక్ మన మ్యాగజైన్ది కానీ లేదంటే మీ ఓన్ నోట్స్ అయినా సరే మీరు ప్రిపేర్ చేసుకొని కంపల్సరీ PIBని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఓకే. సో ఈరోజు మనము PIB అక్టోబర్ 1st నుంచి 15th అక్టోబర్ వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. అండ్ దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, రీసెంట్గా 5 న్యూ లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో అసలు దీని గురించి చూద్దాం. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటే ఏంటి, ఆ 5 లాంగ్వేజెస్ ఏవి, ఆల్రెడీ ఏ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అలా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో 5 న్యూ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి PIBలో వచ్చిందనమాట. న్యూస్లో ఎందుకు ఉంది అంటే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఫర్ 5 న్యూ లాంగ్వేజెస్. ఏంటి 5 న్యూ లాంగ్వేజెస్ అని అంటే, మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్. ఈ 5టికి మరాఠీకి, బెంగాలీకి, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్ వీటికి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని అనే హోదాని కల్పించడం జరిగింది. సో ఆల్రెడీ ఇండియాలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని అంటే 6 ఉన్నాయన్నమాట. ఈ 5కన్నా ముందు 6 ఉన్నాయి. ఏవేవి అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, సాంస్క్రిట్ అండ్ ఒడియా. ఇవి ఆల్రెడీ ఉన్నటువంటి 6 క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చిన లాంగ్వేజ్ ఏది అంటే తమిళ్ అనమాట. తమిళ్కి 2004లో వచ్చింది. తర్వాత సాంస్క్రిట్కి దీని తర్వాతే వచ్చింది. ఫస్ట్ తమిళ్కే వచ్చింది 2004లో, ఆ తర్వాత సాంస్క్రిట్కి 2005లో రావడం జరిగిందనమాట. ఆ తర్వాత తెలుగుకి, మలయాళం, కన్నడ, ఒడియా వీటికన్నిటికీ కూడా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రావడం జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన 5 ఏవి అంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ అండ్ ప్రాకృత్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. అసలు ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ అనే స్టేటస్ని ఎందుకు ఇస్తారు, ఆ హోదాని ఇవ్వాలి అంటే ఆ లాంగ్వేజ్కి ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి యాంటిక్విటీ, అంటే ఎంత ఓల్డ్ది ఆ లాంగ్వేజ్ అని. అంటే ద లాంగ్వేజ్ మస్ట్ హ్యావ్ ఎర్లీ టెక్స్ట్ ఆర్ రికార్డెడ్ హిస్టరీ స్పానింగ్ 1500 to 2000 ఇయర్స్. అంటే గత 1500 లేదా 2000 సంవత్సరాలకు ముందు నుంచి
ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెక్స్ట్లు కానీ లేదా రికార్డెడ్ హిస్టరీ ఏదైనా దానికి సంబంధించిన, అంటే అంత యాంటిక్ లాంగ్వేజ్ అది, అంత ఓల్డ్ లాంగ్వేజ్ అది అని చెప్పటానికి ప్రూఫ్ ఏదైనా ఉంటే, ఆ లాంగ్వేజ్కి సంబంధించిన లిటరేచర్ కానీ లేదా ఏదైనా బుక్స్ కానీ 1500 to 2000 ఇయర్స్ క్రిందటివి ఉంటే కనుక దెన్ దట్ లాంగ్వేజ్ కెన్ బీ గివెన్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ అనమాట. సో యాంటిక్విటీ అనేది ఒకటి చూస్తారు. రెండోది వచ్చేసి లిటరరీ హెరిటేజ్, అంటే దానికి సంబంధించిన ఏన్షియంట్ లిటరేచర్ లేదా ఏదైనా ఒక వాల్యుబుల్ హెరిటేజ్, అంటే మంచి వాల్యుబుల్ హెరిటేజ్ అంటే గొప్ప వారసత్వ సంపదను కలిగి ఉన్నటువంటి పుస్తకాలు కానీ ఆ లాంగ్వేజ్లో రాసి ఉండడము, లేదా ఎవరైనా దాని గురించి చెప్పి ఉండడము, పాస్ ఆన్ చేయడము, ఇట్లాంటివి జరిగి ఉండాలి. సో దానికి ఒక మంచి లిటరరీ హెరిటేజ్ అనేది ఉండాలి ఆ లాంగ్వేజ్కి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్ అనంటే ఏంటి అనంటే లైక్ వేరే దాని నుంచి కాకుండా అదే సొంతంగా ఒకదానిగా ఉండాలి, అంటే అది ఒరిజినల్ అయి ఉండాలి, నాట్ బారోడ్ ఫ్రమ్ అనదర్ స్పీచ్ కమ్యూనిటీ అనమాట. సో అది ఒరిజినల్ అయి ఉండాలి. సో ఒకటి యాంటిక్విటీ, రెండు లిటరరీ హెరిటేజ్, మూడోది ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్, నాలుగోది డిస్టింక్టివ్నెస్, వేరే వాటికన్నా భిన్నంగా ఉండాలి, అంటే ఇట్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ మోడ్రన్ ఫామ్, కొత్తగా కాకుండా, అంటే అండ్ దెన్ మేబీ ఏ డిస్కంటిన్యూటీ బిట్వీన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ లేటర్ ఫార్మ్స్, అంటే అలా క్లాసికల్ లాంగ్వేజ్ అంటే లైక్ దాని ఆఫ్ షూట్స్ నుంచి, అంటే ఈ కొత్తగా మోడ్రన్గా వస్తున్న వాటికి దీనికి సంబంధం లేకుండా డిస్టింక్ట్గా ఉండాలి, అంటే నథింగ్ బట్ ఇది కూడా యాంటిక్విటీ లాంటిదే అని అనుకోవచ్చు. మొత్తానికి ఏంటి అనంటే 1500 to 2000 ఇయర్స్ పాతదయ్యి ఉండి వేరే వాటికన్నా భిన్నంగా ఉండి అది ఒరిజినల్ అయ్యి ఉండి దానికి సంబంధించిన వారసత్వ సంపద మనకి ఇప్పటికీ కూడా పాస్ ఆన్ అవుతూ ఉంటే అట్లాంటి లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ మధ్య రీసెంట్గా 5 లాంగ్వేజెస్కి ఇచ్చారు. అవి ఏవి అని అంటే మరాఠీ, అస్సామీస్, బెంగాలీ, పాలీ అండ్ ప్రాకృత్. ఆల్రెడీ 6 ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఇవి కొత్తగా 5. టోటల్గా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న లాంగ్వేజెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు టోటల్గా 11 ఉన్నాయి అని చెప్తామన్నమాట. సో ఇందాక చెప్పినట్టు తమిళ్ 2004లో, సాంస్క్రిట్ 2005, కన్నడ 2008, తెలుగు 2008, మలయాళం 2013, ఒడియా 2014. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చిన లాంగ్వేజెస్ ఇవే అన్నమాట 2014 తర్వాత. సో అసలు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కనుక వస్తే దానివల్ల ఉపయోగం ఏముంది అని అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ని కూడా ఒక లాంగ్వేజ్గా గుర్తించి వాటిల్లో రాసినటువంటి రైటర్లకు వాళ్ళకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి అడ్వాంటేజ్. రెండోది ఏంటి అని అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అంటే వీటిల్లో స్టడీస్ చేయడానికి, వీటిల్లో రీసెర్చ్లు కానీ అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ మూడోది ఏంటి అని అంటే దీనికి సంబంధించిన దీంట్లో అకాడమిక్స్ని ఎంకరేజ్ చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొంతమంది ప్రొఫెషనల్ చైర్స్ని ఏర్పాటు చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీస్లో. అంటే దీని మీద అగైన్ మళ్ళీ పిహెచ్డీలు, రీసెర్చ్లు ఇట్లాంటివి చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనికి సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడంలో కానీ లేదంటే అకాడమిక్ సపోర్ట్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం, ఈ మూడు ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్. సో అట్లాంటి బెనిఫిట్స్ ఇప్పుడు ఈ కొత్తగా 5 లాంగ్వేజెస్కి వచ్చాయి. ఆల్రెడీ ఎన్నిటికి ఉన్నాయి అన్నాము, 6 ఉన్నాయి. అంటే టోటల్గా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట ఇండియాలో ఇప్పుడు. ఓకే, సో ఆ కొత్తగా వచ్చిన 5 ఏవి అనేవి మళ్ళీ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్: మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ అండ్ ప్రాకృత్. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ ఇన్ పిఐ. సెకండ్ది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇది న్యూస్లో ఉంది. ఏంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్, అది ఎందుకని న్యూస్లో ఉంది అని అంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఇండియా ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్లో జాయిన్ అవ్వడాన్ని ఆమోదించింది. సో ఇట్ ఎనేబుల్డ్ ఇండియా టు జాయిన్ ఇట్ సైన్డ్ ద లెటర్ ఆఫ్ ఇంటెంట్
thus enabling the India to join the International Energy Efficiency Hub. అసలు ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు దాంట్లో ఇండియా జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అంటే ఏంటనేది చూద్దాము. సింపుల్గా దీన్ని IEEH అంటారు. ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనమాట. దేనికోసము అని అంటే ఎనర్జీ ఎఫిషియన్సీని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడం కోసము, ఎనర్జీ ఎఫిషియన్సీని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఏర్పాటైనటువంటి ఒక గ్లోబల్ లెవెల్ గ్రూపింగ్ లాంటిది అని మనం దీన్ని అనొచ్చు. సో దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అయి ఉంటారు? గవర్నమెంట్స్ ఉంటాయి, అంటే కంట్రీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం కోసము ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కానీ, వాళ్ళ మధ్య ఉన్న నాలెడ్జ్ని కానీ, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని కానీ వాళ్ళు దే షేర్ ఈచ్ అదర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీని ఒకరు ఎలా కొలాబరేట్ చేసుకుంటూ ఎలా పెంచవచ్చు, వరల్డ్ వైడ్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఎలా తీసుకొని రావచ్చు అనేది డిస్కస్ చేసుకోవడం కోసం అని ఏర్పాటు చేసుకున్న ఒక గ్లోబల్ లెవెల్ ఫోరమే ఈ IEEH అనేది. దాంట్లో ఇండియా జాయిన్ అయింది. దానివల్ల ఇండియాకు ఉపయోగం ఏముంది అని అంటే, బై జాయినింగ్ దిస్ ఇండియా విల్ గెయిన్ యాక్సెస్ టు వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇందాక మనం అనుకున్నట్టు దీంట్లో రకరకాల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్ ఉంటాయి, వేరే కంట్రీస్ ఉంటాయి. వాళ్ళందరూ తీసుకుంటున్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ యూస్లో పెట్టినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, వాటికన్నిటికీ ఇండియాకి యాక్సెస్ దొరుకుతుంది. సో దట్ మనకి లోకల్గా అంటే డొమెస్టిక్ లెవెల్లో ఇండియాలో మన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇనిషియేటివ్స్ని ఇంకా బెటర్ చేసుకునేదానికి మనకి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ IEEH తరపున IEEHలో ఇండియా జాయిన్ అయింది అన్నాం కదా. సో దీంతో కొలాబరేట్ చేసేది ఏంటి ఇండియా తరపున అంటే, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏది మనకి అని అంటే, మనకు ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఉంది కదా, BEE అని చెప్పి. సో దిస్ విల్ బీ డెసిగ్నేటెడ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఫర్ IEEH ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా అందుకోసమే ఉంది. IEEH అనేది ఎనర్జీ ఎఫిషియన్సీ హబ్ అయితే, ఇండియాలో మనకి లోకల్గా డొమెస్టిక్ లెవెల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం అని చెప్పి ఏర్పాటు చేసిండేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, BEE అని ఉంది కదా. సో ఇదే ఆ IEEH తోటి ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ లాగా ఉంటుంది. సో టోటల్గా మొత్తం ఈ IEEHలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 16 కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, రష్యా, సౌదీ అరేబియా, US, UK ఇవన్నీ కూడా ఈ IEEHలో భాగంగా ఉన్నాయి. అసలు ఈ IEEHని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోఆపరేషన్ IPEEC అని చెప్పి ఉండిందనమాట. అందులో ఇండియా మెంబర్గా ఉండింది. కానీ ఈ IPEECకి సక్సెసర్గా అంటే దీంట్లోనే ఇంకో భాగంగా ఏర్పాటైందే ఈ IEEH అనేది 2020లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇండియా ఈ IEEHలో కూడా భాగం అయ్యింది. దీంట్లో టోటల్గా 16 కంట్రీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ జూలై 2024 అనమాట. సో అసలు ఇప్పుడు BEE అనేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అని అంటున్నాం కదా. అసలు BEE అనేది ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే, ఇది 2002లో ఏర్పాటు అవ్వడం జరిగింది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది అనమాట ఇది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. అంటే ఒక యాక్ట్ కింద, ఒక చట్టం కింద ఏర్పాటైంది కదా. సో ఏంటి యాక్ట్ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందికి వస్తుంది ఇది. ఇట్ వర్క్స్ అండర్ ద ఏజెస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట. సో ఇది దేనికి అని అంటే, మన ఎనర్జీ ఇంటెన్సిటీని తగ్గించడానికి, అంటే మన ఇండియన్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ GDP అంటాం కదా. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి, అంటే దాని యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, టు డిజైన్ ద పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ అవర్ ఎకానమీ. అందుకోసం ఏర్పాటు చేసిండేదే ఈ BEE అనేది. సో ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ కింద పనిచేస్తుంది. అండ్ దీనివల్ల మరి ఎంత ఎనర్జీ కన్జంప్షన్ మనం తగ్గించగలిగాము ఇండియాది అని అంటే, అరౌండ్ 3.5% ఎనర్జీ కన్జంప్షన్ని మనము రెడ్యూస్ చేయగలిగామన్నమాట, బికాస్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో అట్లాంటి BEE ఈ IEEH యొక్క ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ లాగా ఇండియాలో ఉంటుంది.
సో ఇప్పుడు ఈ బీఈఈ ఏం చేస్తుంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని వీటినన్నిటిని తీసుకొని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్ మన ఎనర్జీ ఇంటెన్సిటీని మనం ఇంకా ఫర్దర్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, మనకి 2016 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనము కొన్ని ఇఫ్ యు సీ ఎయిర్ కండిషనర్స్, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కొన్ని ఫ్యాన్స్ కానీ, బల్బులు కానీ, ఇట్లాంటి వాటికి స్టార్ రేటింగ్ ఉంటుంది, స్టార్ లేబులింగ్ ఉంటుంది, 3 స్టార్ 4 స్టార్ అట్లా అని చెప్పి లేబులింగ్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి లేబులింగ్స్ ఇచ్చేది బీఈఈ అనమాట. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇస్తారు ఆ లేబులింగ్ అనేది. సో ఆ బీఈఈ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వీటిల్లో వేటికి బీఈఈ స్టార్ లేబులింగ్ ఇస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారనమాట. సో అట్లా దీని మీద క్వశ్చన్స్ అనేవి అలా అడిగేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో ఐఈఈహెచ్లో ఇండియా జాయిన్ అయింది, అందుకని అది న్యూస్లో ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బీఈఈ, కాబట్టి మనం దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్ వచ్చేసి పిఐబిలో ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎ రోబస్ట్ జర్నీ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇండియా యొక్క ఎంప్లాయ్మెంట్ ల్యాండ్స్కేప్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది అనే దాని మీద ఓవరాల్గా ఒక రివ్యూ లాగా వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనం మెయిన్స్లో ఎకానమీలో కానీ అట్లా రాసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి ఏదైనా మనం ఫ్యాక్ట్స్ రాయాల్సి వస్తే చాలా మంచి ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో దీన్ని అనలిటికల్గా మనం రాయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట ఇది. మంచి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒక పాయింట్ మనం చెప్తున్నామంటే లైక్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెరిగింది అట్లా అని కాకుండా వీ నీడ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ అ ఫ్యాక్ట్. ఆ సబ్స్టాన్షియేషన్ కూడా పర్టికులర్గా ఒక సోర్స్ మెన్షన్ చేసి, అంటే అకార్డింగ్ టు దిస్, అంటే లైక్ పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అయితే ఇంత, లేదా ఆర్బీఐ క్లెమ్స్ డేటాబేస్ ప్రకారం ఇంత, అట్లా అని చెప్పి మనం పర్టికులర్గా ఒక సోర్స్ చెప్పి ఆ సోర్స్ ప్రకారము ఈ ఫ్యాక్ట్ చెప్పి దాని నుంచి మనము చెప్పాలన్నమాట దట్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అట్లా అని చెప్పి. ఓకే, సో కాబట్టి అట్లాంటి సోర్సులు ఆ ఫ్యాక్ట్స్ దీంట్లో ఉన్నాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్లోకి వస్తే, ఫ్రమ్ 2016-17 to 22-23 the country added 170 million jobs. 16-17 ఇయర్ నుండి 22-23 మధ్య వరకు చూస్తే 170 మిలియన్ జాబ్స్ కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది మన కంట్రీలో. దట్ ఈస్ 36% ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ జరిగింది. సో దీని రిఫ్లెక్టింగ్ హెల్తీ రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అలాంగ్ సైడ్ అన్ యావరేజ్ జీడిపి గ్రోత్ ఆఫ్ 6.5%. అంటే జీడిపి గ్రోత్ రేటు ఈ మధ్యకాలంలో, అంటే 16-17 to 22-23 మధ్యకాలంలో జీడిపి గ్రోత్ రేటు యావరేజ్గా 6.5% ఉంది అని అనుకుంటే, అదే టైంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎంత ఉంది అంటే 36% ఉందన్నమాట. సో ఈ ఫ్యాక్ట్ అనేది దేన్ని కాంట్రడిక్ట్ చేస్తోంది అంటే, జనరల్గా ఒక లాంగ్ హెల్డ్ నోషన్ ఇండియన్ ఎకానమీ మీద ఏ ముద్ర పడింది, ఇండియా మీద ఎలాంటి ముద్ర పడింది అని అంటే, ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ అవుతోంది అన్న ఇంప్రెషన్ పడిందనమాట. అంటే ఏంటి అంటే, ఎకానమీ ఎక్స్పాండ్ అయినంత బాగా, అంటే గ్రోత్ అయితే ఉంది ఇండియాలో, కానీ ఆ గ్రోత్ ఎలా ఉంది, జాబ్లెస్ గ్రోత్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అయినంత బాగా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అనే ఒక లాంగ్ హెల్డ్ నోషన్ అనేది ఉంది. అట్లాంటి ఒక ముద్ర అనేది ఉందన్నమాట. కానీ దీన్ని, ఈ పర్టికులర్ పాయింట్ని, జాబ్లెస్ గ్రోత్ అనేదాన్ని ఈ ఫ్యాక్ట్ కాంట్రడిక్ట్ చేస్తోంది. ఏ ఫ్యాక్ట్ అది? 36% ఇంక్రీజ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అనేది, 170 మిలియన్ న్యూ జాబ్స్ వచ్చాయి అనేది, ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద నోషన్ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఏ జాబ్లెస్ గ్రోత్ అని చెప్పి. ఓకే, సో అది ఎట్లా, ఆ జాబ్లెస్ గ్రోత్ అనేది తప్పు అనడానికి మనం ఏం చెప్తున్నాము అని అంటే, the idea of jobless growth has been a persistent critic of India's economic performance. అంటే ఏమనర్థము? implying that GDP gains have not resulted in matching employment opportunities. GDP పెరిగినంతగా ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు అని. కానీ
రీసెంట్గా ఓఆర్ఎఫ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఒక పేపర్ని రిలీజ్ చేయడం, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ టైటిలే బస్టింగ్ ద మిత్స్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్ అని అనమాట. అంటే జాబ్లెస్ గ్రోత్ అనేది ఒక మిత్. ఆ మిత్ని మనము బద్దలు కొడుతూ ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాము అంటూ ఓఆర్ఎఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో కొన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో సహా వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది దట్ ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ కాదు ఉండేది, ఇండియాలో జాబ్ ఉంది, జీడిపి గ్రోత్తో పాటు జాబ్ గ్రోత్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. ఎట్లా అనంటే ఇందాక చెప్పినట్టు 36% గ్రోత్ అనేది ఉంది, సపోర్టెడ్ బై స్టడీ జీడిపి గ్రోత్. 6.5% యావరేజ్ జీడిపి గ్రోత్ ఉంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ 36% ఉందన్నమాట. సో అదొకటి, అంటే జాబ్లెస్ గ్రోత్ ఫినామినా నుంచి మనము షిఫ్ట్ అవుతున్నాము అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారు వీళ్ళు, వర్కర్ పాపులేషన్ రేషియో చూస్తే, అంటే వర్కర్ టు పాపులేషన్ రేషియో, మొత్తం పాపులేషన్లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే ఇట్ రోజ్ బై 9 percentage points, ఇండికేటింగ్ 26% ఇంక్రీజ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అంటే టోటల్ పాపులేషన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అంటే వర్కింగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే మనం వీళ్ళనే ఏమంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం కదా. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క పర్సంటేజ్ ఇంక్రీజ్ 26% పెరిగింది. అంటే ఎక్కువగా వర్కింగ్ ఏజ్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతోంది అని దాని అర్థం, అంతే కదా. సో పాపులేషన్లో వర్కింగ్ వాళ్ళు ఎంతున్నారు అన్న రేషియో 9 percentage points ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ దట్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతోంది అని చెప్పడానికి. అండ్ ఎంప్లాయ్మెంట్ డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏమనుంది అనంటే, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్ ఈస్ లార్జ్లీ డ్రివెన్ బై ఇట్స్ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి, కన్జంప్షన్ ఈజ్ క్లోజ్లీ టైడ్ టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్. బికాస్ అంటే కన్జంప్షన్ అంటే ఏంటి, జనాలు ఎక్కువగా ఖర్చు పెట్టడం. సో జనాలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే ఏమని అర్థము, వాళ్ళు ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు అని చెప్పి. సో ఎక్కువ సంపాదిస్తేనే ఎక్కువగా ఖర్చు పెట్టగలుగుతారు, ఎక్కువ సంపాదిస్తున్నారు అని అంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంది అని, అంతే కదా. సో ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మన కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతోంది. సో మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము అని అంటే మనం ఎక్కువగా సంపాదిస్తున్నాము అని. ఇంకోటి ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఈ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి అని అంటే 2017 నుండి 2023 మధ్య 1% ఇంక్రీజ్ ఇన్ వాల్యూ యాడెడ్ రిజల్టెడ్ ఇన్ 1.11% రైజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అంటే ప్రతి 1% జీడిపి గ్రోత్కి 1.11% ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా అవుతోంది. అంటే ఎలాస్టిసిటీ అనేది ఉంది, అంటే జీడిపి గ్రోత్ పెరిగే కొద్దీ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా పెరుగుతోంది అని దాని అర్థం. దట్ ఈస్ ద ఎకనమిక్ గ్రోత్ హ్యాస్ ఇండీడ్ బీన్ అకంపెనీడ్ బై జాబ్ క్రియేషన్ అని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని బట్టి కూడా మనము క్లియర్గా చెప్పచ్చు దట్ ఇండియాలో జాబ్లెస్ గ్రోత్ అనేది కాదు ఉండేది అని, అంతే కదా. సో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అనేది ఒకటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఒకటి, వర్కర్ టు పాపులేషన్ రేషియో పెరిగింది అనేది ఒకటి. ఈ 3 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి చూడండి, సెక్టార్ వైజ్ చూసినట్టయితే సర్వీసెస్ సెక్టార్ అనేది ఇంకా ఎక్కువ, సర్వీస్ సెక్టార్ అనేది ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ జాబ్ క్రియేటర్ అనమాట. సో ఈ లేబర్ టు క్యాపిటల్ రేషియో ఫర్ ద ఎకానమీ యాజ్ ఎ హోల్ ఈజ్ అరౌండ్ 1.11, while it is slightly higher 1.17 for service sector, showing the sector is capable of generating substantial employment. జనరల్ సెక్టార్స్లో 1.11 లేబర్ టు క్యాపిటల్ రేషియో ఉంటే సర్వీసెస్ సెక్టార్లో 1.17 ఉంది. అంటే అన్నిటికన్నా సర్వీసెస్ సెక్టారే ఎక్కువ జాబ్ క్రియేటర్గా ఉంటుంది అని చెప్పి ఒకటి తెలుస్తుంది కదా. ఇంకా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన కొన్ని ఫ్యాక్ట్స్ ప్రకారం ఏంటి అని అంటే మన లేబర్ మార్కెట్ పెరుగుతోంది, అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది టు 3.2% ఇన్ 2022-23. అంటే లేబర్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో అని చెప్పి తెలుస్తుంది. లేబర్ మార్కెట్ అంటే దోస్ పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడం ఒకటి,
తర్వాత సెక్టారల్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే సర్వీసెస్ సెక్టారే ఎక్కువగా జాబ్ క్రియేటర్గా ఉంటుంది, బట్ స్టిల్ అగ్రికల్చరే డామినేటింగ్గా ఉంటుంది, విచ్ కన్స్టిట్యూట్స్ 45% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. మొత్తం వర్క్ ఫోర్స్లో ఎక్కువగా 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉంది. కానీ గ్రాడ్యువల్గా ఆ షిఫ్ట్ అనేది చూడొచ్చు మనము టు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. అంటే డైవర్సిటీ అనేది పెరుగుతోంది ఇండియాలో అనేది తెలుస్తోంది. స్టిల్ అగ్రికల్చరే మేజర్ ఎంప్లాయర్ అయినా కానీ ఆ షిఫ్ట్ అనేది మనం చూడొచ్చు టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అనమాట. అండ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయానికి వస్తే 2017లో 17.8% యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. వెరాస్ 22-23కి వస్తే ఓన్లీ 10% మాత్రమే ఉన్నారనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనే చెప్పచ్చు కదా. అండ్ దాంతోపాటు ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. సో ఇది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అనొచ్చు, జెండర్ ఈక్వాలిటీని డెవలప్ చేయడానికి, మిగతా అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కావచ్చు, రకరకాల వాటి వల్ల ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా రికవరీ అయ్యింది. బికాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రికవరీ అవ్వడం వల్ల ఉపయోగం ఏముంది అనంటే ఫ్యాక్టరీస్ ఎక్కువైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏంటి అనంటే లేబర్ ఇంటెన్సివ్ కదా, ఇవి సర్వీసెస్ అయితే మనకి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉంటాయి. వెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి లేబర్ ఇంటెన్సివ్, అంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది దీంట్లో. సో 100 మంది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండగలిగే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి 11% పెరిగాయి. గ్రోత్ 11.8% గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో దాన్ని బట్టి కూడా మనకి జాబ్ క్రియేషన్ పెరిగింది అని చెప్పి తెలుస్తోంది. అండ్ దాంతోపాటు వేజ్ గ్రోత్ కూడా మనం చూస్తున్నాము, విట్నెసింగ్ 6.9% యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ వేజెస్. రూరల్ ఏరియాస్లో వచ్చేసి 6.9% అయితే అర్బన్ ఏరియాస్లో 6.1% వేజ్ గ్రోత్ని మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి కూడా మనకి అంటే వేజెస్ పెరిగాయి అని అంటే కన్సంప్షన్ పెరుగుతుంది కదా. ఇందాక మనం అనుకున్నట్టు యాజ్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దే విల్ స్పెండ్ మోర్. నెక్స్ట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈపీఎఫ్ఓ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈపీఎఫ్ఓ అంటే ఏంటి, ఫార్మలైజేషన్ అయినట్టే కదా. ఈపీఎఫ్ఓలో వాళ్ళు ఎన్రోల్ అయ్యారు అని అంటే సో ఈ నెంబర్ అనేది డబల్ అయింది ఫ్రమ్ 61.1 lakh మెంబర్స్ in 2019 to 131.5 lakh in 2024. అంటే దాన్ని బట్టి ఫార్మలైజేషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది అని తెలుస్తుంది. సో ఫార్మలైజేషన్ అయితే ఏంటి అని అంటే వీళ్ళకి రకరకాల సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి వస్తాయి కదా అక్కడ ఉన్నటువంటి లేబర్కి. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ సైన్. ఫార్మలైజేషన్ అనేది చాలా మంచి సైన్ ఎకానమీకి. అండ్ తర్వాత జిగ్ ఎకానమీ కూడా ఎక్స్పాండ్ అవుతోంది. జిగ్ ఎకానమీ ఎంత పెరుగుతోంది, ఇట్ ఈస్ విత్ ప్రొజెక్షన్స్ ఎస్టిమేటింగ్ ఎ వర్క్ ఫోర్స్ ఆఫ్ 2.35 crores by 2930. జిగ్ ఎకానమీ అని అంటే మనకి ఇవి జిగ్ ఎకానమీ కంపెనీస్ లైక్ ఈ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా డెలివరీ బాయ్స్వి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటినే కదా జిగ్ వర్క్ ఫోర్స్ అంటాం. సో దాని కింద వర్క్ ఫోర్స్ 2.35 crore మంది జిగ్ ఎకానమీలో ఉంటారు బై 2930 అని ఒక ఎస్టిమేషన్ వస్తుంది. బికాజ్ ఈ జిగ్ ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే లైక్ కంపల్సరీగా ఈ టైం నుండి ఈ టైం వరకు అని కానీ అట్లా ఏం లేకుండా పార్ట్ టైము ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అట్లా రకరకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కదా జిగ్ ఎకానమీ వల్ల. సో దాని కింద ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళు 2.35 crores దాకా అవుతారు అని ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ కూడా లైక్ బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ వీటి వల్ల సిగ్నిఫికెంట్ జాబ్ లాసెస్ ఉంటాయి అని అనుకున్నా కానీ అవి ఇంకా స్టిల్ రెసిలియంట్గా ఉన్నాయి, జాబ్ గ్రోత్ని ఇంకా మెయింటైన్ చేసే విధంగానే ఉన్నాయి అని చెప్పి కూడా ఎకనామిక్ సర్వే మనకి చెప్తోందనమాట. సో కాబట్టి ఇక్కడ మనము రకరకాల ఫ్యాక్ట్స్ని చూడడం జరిగింది ఇండియాలో ఎంప్లాయ్మెంట్ బాగుంది అనడానికి. ఏవేవవి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 36% ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది
స్టడీ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ 6.5%. అది ఫస్ట్ది. తర్వాత వర్కర్ టు పాపులేషన్ రేషియో 9 percentage points పెరిగింది. దాన్ని బట్టి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వాళ్ళు, వర్కింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఎక్కువగా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అది రెండోది. మూడోది వచ్చేసి కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కదా మనది. అంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అని అంటే దే ఆర్ ఎర్నింగ్ మోర్ అని అర్థం. అంటే ఎంప్లాయ్మెంట్ బాగుంది అని అర్థం. అది థర్డ్ది. ఫోర్త్ వన్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ. అంటే ఫర్ ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ జీడిపి 1.11% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అని. సో ఎలాస్టిక్గా ఉంది అని అర్థం. అదొకటి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి అన్ని సెక్టార్స్లోకి సర్వీసెస్ సెక్టార్ జాబ్ క్రియేటర్గా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఒకటి చెప్తున్నాం. కానీ అగ్రికల్చర్ సెక్టారే మేజర్ ఇంకా వర్క్ ఫోర్స్ని ఎక్కువగా ఉంచుకున్నది. 45% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్లోనే ఉంది. బట్ వీఆర్ సీయింగ్ ద గ్రాడ్యువల్ షిఫ్ట్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ అని అంటున్నాం. ఇంకోటి సెవెంత్ పాయింట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2%కి తగ్గిపోయింది అని చెప్తున్నాం ఒకటి. నెక్స్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 17% ఉన్నింది, 17.8 ఉన్నది 2017లో. ఇట్ రెడ్యూస్డ్ టు 10% ఇన్ 22-23 అనమాట. సో దీన్ని బట్టి కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని చెప్పచ్చు. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెరిగింది అని చెప్తున్నాం. దాంతోపాటు మేజర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా గ్రోత్ ఉంది అని చెప్తున్నాం. దాంతోపాటు అర్బన్ ఏరియాస్లో 6.1%, రూరల్ ఏరియాస్లో 6.9% వేజ్ రేట్స్ పెరిగాయి అని చెప్తున్నాం. అండ్ ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ నెంబర్ డబల్ అయ్యింది, విచ్ ఇండికేట్స్ దట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ అని అంటున్నాం. ఇంకోటి ఏంటి, జిగ్ ఎకానమీ కూడా ఎస్టిమేటెడ్ దట్ 2.35 crores మందిని ఎంప్లాయ్ చేసుకుంటుంది బై 29-30 అని అంటున్నాం. సో వీటినన్నిటిని బట్టి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా బాగుంది. సో జాబ్లెస్ గ్రోత్ అనేది ఒక మిత్ అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు విత్ దిస్ అని చెప్పి అంటున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఎకనామిక్ అవుట్లుక్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ట్రాజెక్టరీ. In FY 23-24, real GDP estimated to grow by 8.2%, up from 7%. 22-23లో 7% ఉన్నది, 23-24కి వచ్చేసరికి 8.2% అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంది. సో ఇట్ హైలైట్స్ దట్ మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ బాగుంది అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ని ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతున్నాము, పర్టికులర్లీ డ్రివెన్ బై సెక్టార్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనమాట. సో ఈ రెండు సెక్టార్స్ ద్వారా జాబ్ క్రియేషన్ అనేది పెరుగుతుంది అనే ఎస్టిమేషన్లో మనం ఉన్నాము. సో ఇది ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన కొన్ని హైలైట్స్ అండ్ ఓఆర్ఎఫ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక ఆర్టికల్. సో ఇది ఓవరాల్గా మీకు ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ అనే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ రాయాలి అని అంటే దీంట్లో ఉన్న మీరు ఫ్యాక్ట్స్ అన్నిటినీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇది మెయిన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ హిట్స్ 200 gigawatts మైల్ స్టోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ ఇది. 200 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని మనం ఆ మైల్ స్టోన్ని మనము క్రాస్ చేసాము, అందుకని ఇది న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో అక్టోబర్ 10th 2024కి మనము ఈ మైల్ స్టోన్ని దాటగలిగాము, 200 gigawatts మార్క్ని మనము అచీవ్ చేయగలిగాము. సో టోటల్గా ఇప్పుడు ఇండియా యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది అని అంటే 201.45 gigawatts అనమాట. 200 క్రాస్ అయ్యి 201.45 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాలో ఉంది. సో ఇది మనము క్లీన్ ఎనర్జీ వైపుగా మనం వెళ్తున్న దానికి ఒక మంచి స్టెప్గా మనం దీన్ని చెప్పచ్చు. సో ఇప్పుడు టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది ఇండియాలో అనేది చూద్దాము. టోటల్ ఓవరాల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఇండియాలో ఎంత అంటే 452.69 gigawatts. దాంట్లో ఇప్పుడు రెన్యూబుల్ది ఎంత అని అన్నాం మనము, 452.69లో 201.45 gigawatts రెన్యూబుల్ ఎనర్జీది ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 46.3% ఆఫ్ ద టోటల్. అంటే టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 46.3% మనము రెన్యూబుల్ ఎనర్జీ నుంచే మనం జనరేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో పర్టికులర్గా ఏ ఎనర్జీ నుంచి ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ డివైడ్ చేద్దాం దీన్ని.
ఈ 201.45 గిగావాట్స్లో లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ వచ్చేసి సోలార్ ఎనర్జీ అనమాట. ఎంత అంటే 90.76 గిగావాట్స్. సో ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ 90.76. అయితే విండ్ ఎనర్జీ ఎంత అంటే 47.36 అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైడ్రో పవర్ 52 గిగావాట్స్. ఈ 52లో మళ్ళీ లార్జ్ స్కేల్ది వచ్చేసి 46.92. అందుకని మనము ఇది అంటే లార్జ్ స్కేల్ది చూస్తాం కాబట్టి దీని తర్వాత పెట్టుకోవడం జరిగింది. 46.92 ఫ్రమ్ లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, 5 గిగావాట్స్ ఫ్రమ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ అనమాట. సో టోటల్గా కలిపితే 52 గిగావాట్స్ ఫ్రమ్ హైడ్రో పవర్. సోలార్ పవర్ నుంచి 90.76, విండ్ నుంచి 47.36, హైడ్రో నుంచి 52 గిగావాట్స్. నెక్స్ట్ వచ్చేసి బయో పవర్ నుంచి 11.32 గిగావాట్స్. అంటే బయోమాస్, బయోగ్యాస్ ఇవి ఉంటాయి కదా, అగ్రికల్చర్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, వీటి నుంచి తయారు చేసేదే కదా బయో పవర్ అంటే. సో ఇవి క్లీన్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. టోటల్గా 90.76 సోలార్ది, 47.36 విండ్ది, 52 హైడ్రోది, 11.32 బయో పవర్, ఇంకా అదర్ సోర్సెస్ అంతా కలుపుకుంటే 201.45 గిగావాట్స్ రెన్యూయబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాము, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతున్నాము. అవుట్ ఆఫ్ 452.69 గిగావాట్స్ టోటల్గా ఉన్న దాంట్లో 201.45, దట్ ఈస్ ఈక్వల్ టు 46.3% అనమాట. ఇప్పుడు ఇది మనము ఏ సోర్స్ అంటే ఏ రెన్యూయబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి ఎంత అని చూసాం కదా. ఇప్పుడు ఈ రెన్యూయబుల్ ఎనర్జీ జనరేషన్లో ఏ స్టేట్స్ ముందున్నాయి అనేది చూద్దాము. స్టేట్ వైజ్ చూస్తే రాజస్థాన్ లీడింగ్లో ఉంది 29.98 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయడంతో. ఓకే, అది కూడా సోలార్ ఎనర్జీతోటి ఎక్కువగా జనరేట్ చేస్తుంది రాజస్థాన్, 29.98 గిగావాట్స్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్, వెరీ స్లైట్ డిఫరెన్స్, 29.52 గిగావాట్స్ అనమాట. గుజరాత్ ఇట్ ప్రయారిటైజ్డ్ బోత్ సోలార్ అండ్ విండ్ రెండింటిని యూజ్ చేస్తుంది. ఎందుకంటే గుజరాత్ మనకి కోస్ట్ లైన్ ఎక్కువ కదా, సో విండ్ ఎనర్జీని కూడా ఉపయోగించుకునింది అనమాట. అండ్ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఉంది విత్ 23.7 గిగావాట్స్. ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ఉంది విత్ 22.37 గిగావాట్స్. సో ఇవి టాప్ 4 స్టేట్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ అంటే రెన్యూయబుల్ ఎనర్జీని యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ జనరేషన్లో టాప్ 4లో ఉన్నవి ఏవి అంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక. సో ఇవి విడివిడిగా ప్రతి ఒక్క స్టేట్ ఎంత చేస్తోంది అనేది గుర్తు లేకపోయినా రౌండెడ్ ఆఫ్ ఫిగర్స్ అన్నా గుర్తుపెట్టుకోండి, లేదా అట్లీస్ట్ ఈ ఆర్డర్ అన్నా అంటే ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక, ఈ ఆర్డర్ అన్నా అట్లీస్ట్ మనకి గుర్తుండాలి. అండ్ పైన మాత్రము మనకి కంపల్సరీగా ప్రతి ఒక్క సోర్స్ నుంచి ఎంత జనరేట్ అవుతుంది అనేది మాత్రం మనం బై హార్ట్ చేయాలి. రెన్యూయబుల్ ఎనర్జీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ మెయిన్స్. సో దాని గురించి రాసేటప్పుడు పక్కాగా ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మనం మెన్షన్ చేసి తీరాలన్నమాట. ఓకే, సో అవి సోర్సెస్. అయితే ఇంక ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి ఈ రెన్యూయబుల్ ఎనర్జీ జనరేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నవి, ఏవే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఒకటి వచ్చేసి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. వీటి గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాము, కంప్లీట్ దీని ఒక్కదాని గురించి. సో ఒకసారి మీరు అది మళ్ళీ రెఫర్ చేయొచ్చు. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే క్లీన్ ఎనర్జీ, క్లీన్ ఫ్యూయల్గా గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయడానికి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, లైక్ ఎలక్ట్రాలిసిస్ ద్వారా H2O వాటర్ నుంచి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని డిఫరెన్షియేట్ చేస్తాం కదా. సో అట్లా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని మనము గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఎప్పుడు అంటాము అంటే ఆ వాటర్, ఆ ఎలక్ట్రాలిసిస్లో మనం ఆ వాటర్లోకి ఎలక్ట్రిసిటీని పంపించి కదా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తాం, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని. సో ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బీ సోర్స్డ్ ఫ్రమ్ ద రెన్యూయబుల్ సోర్స్ అనమాట. సో అట్లా ప్రొడ్యూస్ అయ్యే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అని మాత్రమే అంటాం. అంటే దానికి పంపించే ఎలక్ట్రిసిటీ అనేది ఒక రెన్యూయబుల్ సోర్స్ నుంచి జనరేట్ అయ్యి వచ్చిన ఎలక్ట్రిసిటీ అయి ఉంటే అప్పుడు జీరో ఎమిషన్స్ కదా, కాబట్టి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం అనమాట. సో ఆ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కానీ లేదా పిఎం కుసుమ్ అనే స్కీమ్ ఉంది కదా, ఇది దేనికి సోలార్ పంపులు, ఫార్మర్స్ కోసం సోలార్ ప్రాజెక్ట్స్, సోలార్ పంప్స్ పెట్టడము అట్లాంటి వాటి కోసం. అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే ఎమిషన్స్ని తగ్గించడం కోసం పిఎం కుసుమ్ స్కీము. తర్వాత సోలార్ పీవీ మాడ్యూల్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ని తయారు చేసే వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా
పీవీ మాడ్యూల్స్ని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ఇండియాలో ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే మనకి సోలార్ పీవీ సెల్స్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ ఉంది, మనం ఇంపోర్ట్ డిపెండెన్సీగా ఉన్నామన్నమాట. సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం దానికి పిఎల్ఐ స్కీమ్ని యాడ్ చేయడము, తర్వాత పిఎం సూర్యాగర్ అనే కొత్త స్కీమ్ ఉంది కదా. సో దీని కింద ఏంటి అని అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్, అంటే మనకి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దాని కింద మనకి సబ్సిడీ ఇవ్వడము, ఇట్లాంటివి చేస్తారు కదా అర్బన్ అండ్ సెమీ అర్బన్ హౌస్ హోల్డ్స్కి. సో పిఎం సూర్యాగర్ దాని కింద. సో ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎంకరేజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అండ్ అంతేకాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో 100% ఎఫ్డిఐని అలో చేయడము ఆటోమేటిక్ రూట్లో, అది కూడా అంటే అప్రూవల్ రూట్ ఆటోమేటిక్ రూట్ అని మనకు రెండు ఉంటాయి కదా. సో అప్రూవల్ రూట్ కింద కాకుండా ఆటోమేటిక్ రూట్లో రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్కి 100% ఎఫ్డిఐస్ని అలో చేయడము, తర్వాత ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వెయివ్ చేయడము, తర్వాత రెన్యూబుల్ పర్చేస్ ఆబ్లిగేషన్స్, అంటే కంపల్సరీగా రెన్యూబుల్ ఎనర్జీదే పర్చేస్ చేయాలి అని పెట్టడము, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ని ఏర్పాటు చేయడము, తర్వాత ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్స్కి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే లైక్ గుజరాత్, తమిళనాడు లాంటి స్టేట్స్లో ఫైనాన్షియల్ రిస్క్స్ని డెవలపర్స్కి తగ్గించేందుకు గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విజిఎఫ్ అని చెప్పి ఇస్తుందన్నమాట. సో అట్లాంటివి ఇవ్వడం ద్వారా, తర్వాత ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020, అంటే దీనికి ఏంటంటే సోలార్ నెట్ మీటరింగ్, అంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా కనుక మన దగ్గర మిగిలిపోతే వీ కెన్ సెల్ ఇట్ అనమాట. సో అట్లాంటివి చేయడము, వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ద షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో ఇంకా ఏ వాటి మీద మనం ఫోకస్ చేయాలి అని అంటే మన టార్గెట్ ఏంటి అని అంటే 2030కి 500 గిగావాట్స్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట, నాన్ ఫాజిల్ సోర్సెస్ అనమాట. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం, మనము 201 గిగావాట్స్ అన్నాం కదా, 200 గిగావాట్స్ మైల్ స్టోన్ని దాటాము అన్నాం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం 201 గిగావాట్స్లో ఉన్నాము. అయితే మన టార్గెట్ ఏంటి, ఇంకా జస్ట్ 6 ఇయర్సే ఉంది. 2024లో మనం ఉన్నాం. విదిన్ 6 ఇయర్స్ ఈ 201 కాస్త 500 గిగావాట్స్ అవ్వాలన్నమాట. సో ఇట్లా అవ్వాలి అని అంటే ఇండియా చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంది 500 గిగావాట్స్ బై 2030 అని చెప్పి. సో దానికోసము మనం ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. అండ్ దాంతోపాటు స్టాండర్డ్ బిడ్డింగ్ గైడ్లైన్స్, సో అంటే మనకి సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ కోసము ఫెయిర్ ప్రైజింగ్ని ఎన్ష్యూర్ చేసేలాగా బిడ్డింగ్ గైడ్లైన్స్ని స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనము ఈ 500 గిగావాట్స్ బై 2030ని అచీవ్ చేసే దాంట్లో ఆ జర్నీలో భాగంగా ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని దాటాము, దట్ వీ క్రాస్డ్ 200 గిగావాట్స్ ఆన్ October 10th, 2024 అనమాట. సో అది వెరీ గుడ్ ఏమంటారు, ఒక గుడ్ సైన్ అని అనొచ్చు. కాకపోతే ఇంకా జర్నీ ముందు చాలా ఉంది, 6 ఇయర్సే మనకు టైం ఉంది. సో గవర్నమెంట్ ఇంకా దీన్ని ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంది రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ని అని చెప్పి చెప్తున్నాం. అది ఈ ఆర్టికల్ అనమాట. ఓకేనా, ఈ ఫ్యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చేదానికి చాలా అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకే, లెట్ us move on to the next. 5th వన్ వచ్చేసి మేజ్ అబ్జర్వేటరీ, మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ అని చెప్పి ఈ మేజ్ అబ్జర్వేటరీని లదాఖ్లోని హ్యాన్లే అబ్జర్వేటరీలో రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన సెక్రటరీ అండ్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వీళ్ళిద్దరూ కలిసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అసలు ఈ మేజ్ అబ్జర్వేటరీ ఎక్కడుంది, ఈ మేజ్ అబ్జర్వేటరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏముంది అనేది చూద్దాం. ఇది ఎక్కడుంది అని అంటే ఇది లదాఖ్లోని హ్యాన్లేలో ఉందన్నమాట లొకేషన్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇది లార్జెస్ట్ ఇమేజింగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్ ఇన్ ఏషియాలోనే అతిపెద్దది, located at altitude of 4,300 meters, making it the highest observatory of its kind globally. అంటే ప్రపంచంలోనే ఇంత ఎత్తు మీద ఇట్లాంటి అబ్జర్వేటరీ ఎక్కడా లేదు, మేజ్ అబ్జర్వేటరీ. ఓకేనా, లదాఖ్లో 4,300 మీటర్స్ హైట్ ఆల్టిట్యూడ్లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దీన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు బిల్ట్ చేశారు అని అంటే ఇట్ వాస్ బిల్ట్ ఇండిజినస్లీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఇండిజినస్గా అంటే ఇండియాలోనే బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా, విత్ సపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL అండ్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అనమాట. సో ECIL బార్క్ కలిసి
దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇండియన్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్కి ఒక మంచి గుర్తుగా దీన్ని మనం చెప్పచ్చు. అసలు ఈ మేస్ అబ్జర్వేటరీ అనేది దేనికి, దీనివల్ల ఉపయోగం ఏముంది అని అంటే, ఇట్ ఈస్ డిజైన్ టు అబ్జర్వ్ హై ఎనర్జీ గామా రేస్ ఫ్రమ్ స్పేస్ నుంచి వచ్చే హై ఎనర్జీ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ హై ఎనర్జీ గామా రేస్ దేనికి అంటే, దే ప్రొవైడ్ వైటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాస్మిక్ ఈవెంట్స్ లైక్ సూపర్నోవా అంటే ఏంటి, స్టార్స్ ఇట్లా ఎక్స్ప్లోడ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది ఎట్లా అనే దాని గురించి. తర్వాత బ్లాక్ హోల్స్, ఇంకా మిగతా ఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ లైక్ యూనివర్స్కి సంబంధించిన అదర్ ఎనర్జీస్, వాటి గురించి స్టడీ చేయడానికి ఈ గామా రేస్ అనేవి హెల్ప్ అయితే, ఆ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి ఈ మేస్ అబ్జర్వేటరీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే దీనికి పేరేమన్నా మనము మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అని అన్నాం కదా. అసలు ఈ చెరన్కోవ్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు చెరన్కోవ్ రేడియేషన్ అంటే ఏంటి అంటే, ఈ చెరన్కోవ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ పావెల్ చెరన్కోవ్. ఈ పావెల్ చెరన్కోవ్ అనే ఆయన ఎవరు అనంటే, ఈయన ఒక రష్యన్ ఫిజిసిస్ట్ అనమాట. ఈయన ఏం కనిపెట్టాడు అనంటే, ఒక టైప్ ఆఫ్ రేడియేషన్ని కనుక్కున్నాడు ఇన్ 1934. ఏంటి ఆ రేడియేషన్ అనంటే, ఏదైనా ఒక పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ కానీ ఇట్లాంటిది లైట్ యొక్క స్పీడ్ కన్నా ఫాస్ట్గా ఏదైనా ఒక మీడియంలో లైక్ ఎయిర్లో కానీ వాటర్లో కానీ స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా ఫాస్ట్గా కనుక ట్రావెల్ చేస్తే అప్పుడు అక్కడ ఒకలాంటి బ్లూ కలర్ లైట్ అనేది వస్తుంది. ఓకే, ఆ బ్లూ కలర్ లైట్నే దిస్ క్రియేట్స్ ఎ ఫెయింట్ బ్లూయిష్ గ్లో నోన్ యాజ్ చెరన్కోవ్ లైట్. అలాంటి బ్లూయిష్ లైట్ వస్తుంది అని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ లైట్ని చెరన్కోవ్ లైట్ అని చెప్పి, చెరన్కోవ్ రేడియేషన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో చెరన్కోవ్ రేడియేషన్ occurs when a particle such as electron travels faster than the speed of the light in a particular medium like air or water. సో అంటే ఏంటి అని అంటే, లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా ఏదైనా ఒక మీడియంలో వెళ్తే అప్పుడు ఒక ఫెయింట్ బ్లూయిష్ గ్లో అనేది వస్తుంది. దాన్ని చెరన్కోవ్ రేడియేషన్ అని అంటారు. అయితే ఇప్పుడు ఆ చెరన్కోవ్ రేడియేషన్ గామా రేస్కి ఏంటి సంబంధము అని అంటే, కాస్మిక్ గామా రేస్ ఎంటర్ ద Earth's atmosphere and collide with atmospheric particles, causing a cascade of high-speed particles. These particles move faster than light does in the air, creating Cherenkov radiation. ఇప్పుడు ఈ కాస్మిక్ గామా రేస్ అంటే అక్కడ యూనివర్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఆ గామా రేస్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ కన్నా స్పీడ్గా వచ్చి ఈ చెరన్కోవ్ రేడియేషన్ని ప్రొడ్యూస్ చేస్తే, ఆ చెరన్కోవ్ రేడియేషన్ని డిటెక్ట్ చేయగలిగే టెలిస్కోపే ఈ మేస్ టెలిస్కోప్ అనేది, మేస్ అబ్జర్వేటరీ అనేది. ఇట్ క్యాప్చర్స్ దిస్ ఫెయింట్ బ్లూ లైట్, అంటే ఈ చెరన్కోవ్ రేడియేషన్ని క్యాప్చర్ చేస్తుంది యూజింగ్ హైలీ సెన్సిటివ్ డిటెక్టర్స్. సో దాన్ని బట్టి వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ గామా రేస్ని గుర్తించగలుగుతారు. అండ్ ఆ లైట్ ప్యాటర్న్ని బట్టి వాటిని బట్టి అసలు ఆ గామా రే యొక్క సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఏదైనా సూపర్నోవా వల్ల వచ్చిందా, లేదా ఏదో బ్లాక్ హోల్ నుంచి రిలీజ్ అయిందా, లేదా వేరే ఏదైనా కాస్మిక్ ఫినామినా వల్ల ఈ గామా రేస్ అనేది జనరేట్ అయిందా, ఇవన్నీ కూడా సైంటిస్టులు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో ఈ మేస్ అబ్జర్వేటరీ ఏం చేస్తుంది, ఆ చెరన్కోవ్ రేడియేషన్ని క్యాప్చర్ చేయగలుగుతుంది, అబ్జర్వ్ చేయగలుగుతుంది. సో ఇది లడాఖ్లో పెట్టడంలోని ఉద్దేశం ఏంటి అని అంటే, లడాఖ్లో అంటే హై ఆల్టిట్యూడ్లో ఉంది కదా, సో అక్కడ క్లియర్ స్కై అనేది ఉంటుంది. సో క్లియర్ స్కై ఉంటే ఏంటి, అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటుంది. సో ఆ చెరన్కోవ్ లైట్ని అక్యురేట్గా డిటెక్ట్ కలుగుతుంది అనమాట. సో కాబట్టి హ్యాన్లే అబ్జర్వేటరీ లదాఖ్లో ఉంది కదా, అక్కడ దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గామారే టెలిస్కోప్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. వరల్డ్లోనే పెద్దది ఇది. అండ్ దీంట్లో సెన్సిటివ్ డిటెక్టర్స్ ఉన్నాయి దట్ క్యాప్చర్స్ ద చెరన్కోవ్ లైట్ అనమాట. సో ఈ చెరన్కోవ్ అబ్జర్వేటరీ అనేది లడాఖ్లో అందుకని ఉంది. సింపుల్గా చెప్పాలంటే చెరన్కోవ్ అబ్జర్వేటరీ అది మేజర్ అట్మాస్ఫియరిక్ చెరన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అనే అబ్జర్వేటరీ ఇది ఎక్కడ ఉంది అని అంటే హ్యాన్లే అబ్జర్వేటరీ ఇన్ లడాఖ్లో ఉందన్నమాట.
అక్కడే ఎందుకు పెట్టారు అని అంటే హై ఆల్టిట్యూడ్, క్లియర్ స్కై ఉంటుంది, లెస్ అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది కాబట్టి. అది ఫస్ట్ థింగ్. అసలు ఇది దేనికోసం పెట్టారు అని అంటే కాస్మిక్ గామా రేస్ని అబ్జర్వ్ చేయడానికి. కాస్మిక్ గామా రేస్ని ఇది ఎట్లా అబ్జర్వ్ చేయగలుగుతుంది అని అంటే బేస్డ్ ఆన్ ద చెరెన్కోవ్ రేడియేషన్ అనమాట. అంటే ఈ కాస్మిక్ గామా రేస్ వల్ల ఇవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే ఏదైనా ఒక ఎయిర్ కానీ లేదా వాటర్ కానీ అది స్పీడ్ ఆఫ్ ద లైట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి కాబట్టి అప్పుడు ఒక బ్లూయిష్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్నే చెరెన్కోవ్ రేడియేషన్ అంటారు. ఆ బ్లూయిష్ రేడియేషన్ని ఈ అబ్జర్వేటరీలో ఉన్న సెన్సిటివ్ డిటెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డిటెక్ట్ చేసి దాని ద్వారా దాని వెనకలున్న కాస్మిక్ గామా రేస్ యొక్క సోర్స్ని ఇది ఐడెంటిఫై చేయగలుగుతారు సైంటిస్టులు. దాన్ని బట్టి సూపర్ నోవాస్ని స్టడీ చేయడం కానీ లేదా బ్లాక్ హోల్ని స్టడీ చేయడానికి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ మేస్ అబ్జర్వేటరీని ఓపెన్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది అట్ లడాక్ అనమాట. ఇది వరల్డ్లోనే పెద్దది. ఓకే, లెట్ us move on to the next article. 6th article వచ్చేసి WHO అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇండియా ఫర్ ఎలిమినేటింగ్ ట్రకోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. WHO రీసెంట్గా ఏ డిసీజ్ని ఇండియాలో లేదు అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇండియా ఈజ్ ఫ్రీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ యాజ్ డిక్లేర్డ్ బై WHO అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ఆన్సర్ వచ్చేసి ట్రకోమా. ట్రకోమా అంటే మనకు తెలిసిందేదే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐ అనమాట, ఐ ఇన్ఫెక్షన్. ట్రకోమా అనేది ఒక కంటేజియస్ బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్, అంటే ఒకరి నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఒక ఇన్ఫెక్షన్ అనమాట ఇది. ఇట్ ఈస్ కాస్డ్ బై క్లమేడియా ట్రకోమాటిస్ అనే దానివల్ల వస్తుంది. దీనివల్ల ఇర్రివర్సబుల్ బ్లైండ్నెస్, ఒకవేళ ట్రీట్ చేయకపోతే దీన్ని బ్లైండ్నెస్ వస్తుంది. దట్ కెనాట్ బి క్యూర్డ్, అంటే ఇంకెప్పటికీ బ్లైండ్గానే ఉండిపోతామన్నమాట. సో అట్లాంటి ఒక బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ అనమాట ట్రకోమా అనేది. సో ఇది ఒకరి నుంచి ఇంకొకళ్ళకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ ఐలిడ్స్, నోస్, థ్రోట్ సెక్రీషన్స్, అంటే లైక్ ఏదైనా వాళ్ళు థ్రోట్ సెక్రీషన్స్ లైక్ దగ్గిన, తుమ్మిన ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ నుంచి ఇంకొకళ్ళకు స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అనే కేటగిరీలో ఉండింది ఇది. అండ్ ఇట్ అఫెక్ట్స్ అరౌండ్ 150 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ. సంవత్సరానికి 150 మిలియన్ పీపుల్ అఫెక్ట్ అయ్యేవాళ్ళు. అండ్ వాళ్ళల్లో 6 మిలియన్ పీపుల్కి బ్లైండ్నెస్ వచ్చేదానికి రిస్క్ ఉండే అవకాశం ఉన్నదన్నమాట. అండ్ ఇండియాలో ఇది చాలా ఎక్కువగా ఉండింది డ్యూరింగ్ 1950s and 60s. అప్పుడు ఇండియా నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ అని 63లో లాంచ్ చేసింది. తర్వాతే దాన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ NPCB కింద చేర్చడం జరిగిందనమాట. అండ్ 1971లో ట్రకోమా వల్ల ఇండియాలో 5% మంది బ్లైండ్నెస్కి గురవ్వడం జరిగింది. బట్ అది మళ్ళీ WHO కోఆపరేషన్ తోటి అండ్ ఇండియాలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ వల్ల WHO వాళ్ళది సేఫ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ ఉంది. సో సర్జరీ, యాంటీబయాటిక్స్, ఫేషియల్ క్లెన్లీనెస్ అని చెప్పి ఇట్లాంటివి. సో ఆ స్ట్రాటజీ వల్ల అండ్ గవర్నమెంట్ మన నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ వల్ల దీనివల్ల ఈ 5% ఉన్నది కాస్త 1%కి రెడ్యూస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము కంప్లీట్గా అంటే నేషనల్ ట్రకోమాటస్ ట్రైకాసిస్ సర్వే అని చెప్పి ఒకటి సర్వే చేయడం జరిగిందనమాట. ఎక్కడెక్కడైతే ఈ ట్రకోమా ఎండమిక్గా ఉందో అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో. ఆఫ్టర్ దిస్ సర్వే WHO ఫైనల్గా ఏమని తేల్చింది అంటే ఇండియా ఈజ్ నౌ ట్రకోమా ఫ్రీ, ఇండియాలో ట్రకోమా అనేది లేదు అని చెప్పి WHO డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కాదు ఇంకా ఇండియాలో అని చెప్పి WHO రీసెంట్గా రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వైరల్లా బ్యాక్టీరియల్లా అని ఒక చిన్న వర్డ్ చేంజ్ చేసి కూడా మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ కిందకి వస్తుంది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకేనా, డిసీజెస్ అనే పర్టికులర్ టాపిక్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ ఇది కంటేజియస్ కూడా, అంటే ఒకరి నుంచి ఇంకొకళ్ళకు స్ప్రెడ్ అవుతుంది కూడా. ఓకే, సింపుల్గా ఇది ఒక వర్డ్ బ్యాక్టీరియల్ బదులు వైరల్ ఐ ఇన్ఫెక్షన్ అని అయినా అడగచ్చు. ఓకేనా, సో ఇది 6th ఆర్టికల్. లెట్ us move on to the 7th ఆర్టికల్. 7th ఆర్టికల్ ఇది కల్చర్ రిలేటెడ్ టాపిక్ అనమాట. ఇది కల్చర్ కిందకి వస్తుంది. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ యొక్క డెవలప్మెంట్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లోని లోథాల్లో. ఓకే,
సో ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేసేది ఎవరు అని అంటే ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, సో ఇది దేనికి లోతాల్లోనే కడుతున్నారు మనకు ఆల్రెడీ తెలిసిండేదే. దట్ లోతాల్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ కదా. సో టు షోకేస్ 4500 years ఓల్డ్ మ్యారిటైమ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, మన యొక్క మ్యారిటైమ్ హెరిటేజ్ ఎంత పాతది అని చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక లైట్ హౌస్ మ్యూజియం అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, విచ్ ఈస్ సెట్ టు బి ద టాలెస్ట్ ఇన్ ద వరల్డ్లోనే అతి టాలెస్ట్ లైట్ హౌస్ మ్యూజియంగా కూడా ఇది అవ్వబోతోంది. ఇంకా లోతాల్ విషయానికి వస్తే ఇది హరప్పన్ సైట్ అని అన్నాం కదా, సదరన్ మోస్ట్ సైట్ ఆఫ్ హరప్ప. ఇది గుజరాత్ స్టేట్ కిందకి వెళ్తుంది. సో గుజరాత్ స్టేట్లో ఉన్న ఈ లోతాల్ అనేది 2200 BCకి చెందింది అని చెప్పి అంటారు. అండ్ ఇది వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ డాక్ యార్డ్ అంటాం కదా. సో డాక్ యార్డ్ అనమాట లోతాల్ అనేది, డాక్ యార్డ్. సో ఇట్ కనెక్ట్స్ ద సిటీ టు ఏన్షియంట్ కోర్స్ ఆఫ్ సబర్మతి రివర్. ఇది సబర్మతి రివర్ ఒడ్డున ఉంది. అండ్ దీన్ని డిస్కవర్ చేసింది 1954లో ఎస్ఆర్ రావ్ అనే ఆయన. ఈ లోతాల్ అనేది ఒక ఇండస్ వ్యాలీ సైట్గా దీన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ 2014లో దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ కూడా రావడం జరిగింది. అండ్ గుజరాత్లో ఉన్న మిగతా ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ ఏవి అని అంటే సర్కోటడా అండ్ ధోలవీరా. లోతాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోతాల్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి హిస్టరీలో. అట్లాంటి లోతాల్ యొక్క మ్యారిటైమ్ హెరిటేజ్ని గుర్తిస్తూ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే దాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది న్యూస్లో ఉంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మీరు పర్టికులర్గా లోతాల్లో ఎక్స్కవేషన్స్లో ఏమేమి దొరికాయి ఇట్లాంటి పాయింట్స్ని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా లోతాల్ అనేది గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్లోని మిగతా ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ అయినటువంటి సర్కోటడా, ధోలవీరా, అక్కడ ఏమేమి రిమైన్స్ దొరికాయి, హార్స్ రిమైన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో అట్లాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి PIB 1st October నుండి 15th October వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ మనము ఈ మంత్ ఎండింగ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ PIB అక్టోబర్ మంత్వి నెక్స్ట్ హాఫ్వి డిస్కస్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ అగైన్ దట్ దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా బిగ్ 5 కాంబో అని చెప్పి NCERT ఫౌండేషన్, తర్వాత CSAT కోర్సు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 కలిపి ఈ 5 యొక్క కాంబినేషన్ ప్యాక్ అనమాట. యాక్చువల్గా మీరు ఈ 5 కనుక తీసుకుంటే 25,000 రూపీస్ అవుతుంది. బట్ మీకు ఈ 5 కాంబినేషన్ ప్యాక్లో మీకు 20,000కే ఇవ్వడం జరుగుతుంది, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇది దివాళీ ఆఫర్ కాబట్టి 31st October వరకు మాత్రమే ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఇది ఈ 5 కాంబో కదా. అండ్ APPSCకి సంబంధించి కూడా ఒక ఆఫర్ ఉంది గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి. మనకి రీసెంట్గా నిన్ననే చైర్మన్ మేడం కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. సో త్వరలోనే డేట్స్ కూడా చెప్తున్నారు, గ్రూప్ 2 మెయిన్స్వి చెప్పబోతున్నారు. అండ్ ఎక్కువ టైం కూడా ఉండదు, వితిన్ 60 days మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు అని అంటున్నారు. సో కాబట్టి మీరు 3 months కోర్స్ అయినా తీసుకోవచ్చు ఫర్ క్విక్ రివిజన్. ఓన్లీ 2,400 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 1 year కోర్స్ అయితే 4,000 రూపీస్ అండ్ లైఫ్ టైం అయితే 7,200. ఎందుకంటే మనకి మళ్ళీ కొత్తగా కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇస్తారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు APPSCవి కూడా. సో మీరు 1 year ఆర్ లైఫ్ టైం కోర్సెస్ కూడా మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఇది దివాళీ ఆఫర్ కాబట్టి అగైన్ దీనికి కూడా ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st October వరకు మాత్రమే అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.